నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. వారంలో 2 లేదా 3 రోజులైనా ఆకుకూరల్ని మన డైట్లో చేర్చుకోవాలని చెప్తారు. వీటిలోని పోషకాలు, ఫైబర్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తుంటారు. అందుకే ఆకుకూరల్ని తీసుకుంటారు. వీటితో రకరకాలుగా కూరలు వండి పెడతారు. ఇందులో పాలకూర కూడా ఒకటి. తోటకూర తరువాత పాలకూర అంత పాపులర్. ఆకుకూరల్లో మొదటిగా తోటకూర తీసుకుంటే రెండవది పాలకూర ఎక్కువగా వాడతారు. వీటిని కూరల, పప్పులో వేసి వండుతుంటారు. ఇక పాలకూరలోని పోషకాల కారణంగా ఖచ్చితంగా తినాలని చెప్తారు. పాలకూరలో విటమిన్స్, పీచు పదార్థాలు, కాల్షియం ఉంటాయి. ఇవన్నీ కూడా మన రోజువారీ అవసరాలకి హెల్ప్ చేస్తాయి. కాబట్టి వారంలో 1-2 సార్లు అయినా పాలకూరని తీసుకోవాలని చెప్తారు. వీటితో పాటు విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, ఐరన్, బాబోయ్ చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా కొంతమందికి ఈ పాలకూరని తినకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల వారికి సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. అదెవరికో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో కాల్షియంతో బాధించి రాళ్లను ఏర్పరుస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఈ సమస్యతో బాధపడేవారు తినకపోవడమే మంచిది. ఈ విషయంలో కూడా ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. కారణం, కొంతమందికి సమస్య తక్కువగా ఉంటుంది. వారు అప్పుడప్పుడు కాస్త తినొచ్చు, కానీ తక్కువ మోతాదులోనే తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఇక ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అస్సలు మంచిది కాదు. తినకపోవడమే మంచిది. కొంతమందికి రక్తం ఎక్కువగా మందంగా ఉంటుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి వారు రక్తాన్ని పల్చగా చేసేందుకు మందులు వాడతారు. అలాంటి వారు ఈ పాలకూర తీసుకోకపోవడమే మంచిది. పాలకూరలో ఎక్కువగా విటమిన్ K1 ఉంటుంది. ఇది రక్తాన్ని పల్చబడ్డాన్ని తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గట్ వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు పాలకూరకి దూరంగా ఉండడం మంచిది. కారణం, పాలకూరలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో మరింత యూరిక్ యాసిడ్ సమస్యని పెంచుతుంది. చలికాలంలో ఇది మరింత నొప్పులకి కారణమవుతుంది. పాలకూర ఐరన్ కి గొప్ప సోర్స్. ఐరన్ తక్కువగా ఉన్నవారు పాలకూరని తినమని సజెస్ట్ చేస్తారు. అయితే ఆల్రెడీ బాడీలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వారికి పాలకూర మంచిది కాదు. దీంతో ఐరన్ పెరిగి లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. కాబట్టి సమస్యని పెంచుకోవద్దు. కొంతమందికి పాలకూర పడదు. తిన్న వెంటనే ఎలర్జీ వంటి సమస్యలు వస్తాయి. ఇది ఎలా అయినా మీరు గమనించవచ్చు. పాలకూర తిన్నప్పుడు దురద, కణుతులు, కురుపులు రావడం లేదా అరగకపోవడం, ఈ సమస్యలు ఉన్నవారు కూడా పాలకూరని అవాయిడ్ చేయడం మంచిది. దీంతో సమస్యని దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఎక్కువగా నైట్రేట్స్ ఉంటాయి. ఇవి చిన్న పిల్లలు తీసుకోవడం మంచిది కాదు. మరి ముఖ్యంగా 4 నెలల వయసు కంటే తక్కువ ఉన్న వారికి ఈ పాలకూరని తినిపిస్తే మెదమోగ్లోబినియా అనే సమస్య వచ్చే అవకాశం ఉందట. కాబట్టి ఈ పాలకూరకి దూరంగా ఉండడం మంచిది. అంతేకాదు, పాలకూర కొంతమందికి మంచిదే అయినప్పటికీ మోతాదులో మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే గ్యాస్, తిమ్మిరి, కడుపు నొప్పి, రక్తపోటు తగ్గడం, వణుకు, మూర్ఛ, వాంతులు, పల్స్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఏ ఫుడ్ అయినా మోతాదులో తినడం మంచిది. మరికొన్ని హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.